శిశునాగ వంశానికి చెందినటువంటి చివరి రాజు కాల అశోకుడు. ఇతనికి గల మరొక పేరే కాకవర్మ. ఇతడు మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. ఇతనికి 10 మంది కొడుకులున్నారు. ఇతని దగ్గర మహాపద్మనందుడు అనే నాయీ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఆస్థాన క్షురకుడు ఉండేవాడు. కాల అశోకుడు అతని కుమారులు క్షవరం చేయించుకునే సమయంలో మహాపద్మనందుణ్ణి ప్రతిరోజు అవమానకరంగా హేళనగా మాట్లాడేవారు. అది భరించలేని మహాపద్మనందుడు మరికొంతమందిని సహాయం తీసుకుని కాల అశోకుణ్ణి అతని కుమారుల్ని క్షవరం చేసే సమయంలో హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత తనకి తానుగా మగధకి రాజుగా ప్రకటించుకున్నాడు. దానిని ఒప్పుకొని మగధ ప్రజలు క్షురకుడివి, నువ్వు మమ్మల్ని పరిపాలించడం ఏంటి అని ఎదురు తిరుగుతారు. దానికి మహాపద్మనందుడు వారిని క్రూరంగా హీనంగా చంపించేస్తాడు. ఆ విజయంతో మహాపద్మనందుడు భారతీయ క్షత్రియ రాజ్యాలపై దండయాత్రలు చేసి సువిశాలమైనటువంటి మగధ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇతనికి మహాపద్మపతి, ఉగ్రసేనుడు, మహాచాతప్ర, మహాక్షత్రాంతక అని బిరుదులున్నాయి. మహాక్షత్రాంతిక అనగా క్షత్రియ రాజవంశాలన్నింటినీ సంహరించినవాడు అని అర్థం. ఇతడిని అపర పరశురాముడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతడు యుద్ధం ప్రకటించగానే రాజులు తమ రాజ్యాలని ఇతడికి ఇచ్చేసి దాసోహం అనేవారు. ఈ విధంగా మహాపద్మనందుడు అఖండ భారతదేశ చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. అధికార గర్వంతో విర్రవేగుతున్న రాజులందరినీ బ్రాహ్మణుడైనటువంటి పరశురాముడు అంతం చేస్తే అక్కడక్కడ మిగిలిపోయిన క్షత్రియులందరినీ కూడా నాయి బ్రాహ్మణుడైనటువంటి మహాపద్మనందుడు చంపేశాడు అని గ్రంథాల్లో ఉన్నది. మహాపద్మనందుడికి 9 మంది కుమారులున్నారు. వీరినే నవనందులు అని కూడా అంటారు. వీళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలించారు. మహాపద్మనందుడు క్రీస్తు పూర్వం 362 నుంచి క్రీస్తు పూర్వం 334 వరకు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మహాపద్మనందుడి తరువాత అతని కుమారుల్లో చిన్నవాడైనటువంటి ధననందుడు తన సోదరులందరినీ క్రూరంగా చంపించేసి రాజయ్యాడు. ఇతడు క్రీస్తు పూర్వం 334 నుంచి పరిపాలన సాగించినట్టుగా తెలుస్తున్నది. ఇతను పరమ పిసినారే. తన భార్య బిడ్డలకు కూడా డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతూ ఉండేవాడు. అంతేకాక స్త్రీ వ్యామోహం కూడా ఇతనికి ఎక్కువే. ఇంకా విలాస పురుషుడు అని కూడా చెబుతారు. పన్నుల పేరుతో జనాల్ని విపరీతంగా పీడించాడు. చివరికి చచ్చిన శవాల్ని తగలబెట్టి కట్టెల మీద కూడా పన్నులు విధించేవాడు. పన్ను కట్టే వరకు శవాల్ని కాల్చనిచ్చేవాడు కాదు. ఇతడు 99 కోట్ల సువర్ణ ముద్రికలను దాచాడు. తన తండ్రి మహాపద్మనందుడు విపరీతంగా ధనాన్ని సంపాదించి పెట్టాడు. అది తనకు వచ్చింది, అది చాలదన్నట్టు విపరీతమైన ధనదాహంతో ధననందుడు చర్మం, రాళ్ళు, చెట్లు అన్నింటి మీద పన్నులు వసూలు చేసేవాడు. అందుకే ఇతనికి ధననందుడు అనే పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. ధననందుడు తన ధనాన్ని ఎవరైనా దోచుకుంటారని భయం పట్టుకుంది. అందుకే గంగా నదికి ఆనకట్ట కట్టించి ఆ నీటిని మళ్లించి అడుగున ఒక పెద్ద రాయిని తవ్వి అక్కడ తన ధనాన్ని దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతారనే భయంతో బంగారాన్ని దాచడానికి సహాయం చేసిన తన సైనికులందరినీ కూడా క్రూరంగా చంపించి వేస్తాడు. కానీ ఈ విషయం తన ఆస్థాన మంత్రి అయినటువంటి సెక్టాల్ తెలుసుకుంటాడు. ధననందుడిని నిలదీసి అడుగుతాడు. ధననందుడు మంత్రి సెక్టాల్ని కారాగారంలో బంధించేస్తాడు. సెక్టాల్ స్నేహితుడైనటువంటి ఆచార్య చరకుడు జరిగిన ఘోరం గురించి ప్రజలకు చెప్పి జనాల్ని చైతన్యపరుస్తూ ఉంటాడు. గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ధననందుడు ఆచార్య చరకుడిని కూడా కారాగారంలో బంధిస్తాడు. ఆత్మాభిమానంతో చరకుడు అన్నాహారాలు మానివేసి బాధపడుతూ మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకుని ధననందుడు తన ప్రజలు ఎక్కడ ఆగ్రహానికి గురి అవుతాడో, తనకి ఎక్కడ పదవి పోతుందో అనే భయంతో తన మంత్రి సెక్టాల్ని కారాగారం నుంచి విడుదల చేయించి మళ్ళీ తన ఆస్థాన మంత్రి బాధ్యతల్ని స్వీకరించమని అడుగుతాడు. కానీ సెక్టాలుడు దానికి ఒప్పుకోడు. సెక్టాలుడి మిత్రుడైనటువంటి ఆచార్య చరకుడు కుమారుడే కౌటిల్యుడు లేదా చాణక్యుడు. ఇతడు అపర మేధావి. తన తండ్రి మరణం తర్వాత కౌటిల్యుడు పాటలీపుత్రాన్ని వదిలి తక్షశిల గురుకులంలో చేరి సకల విద్యలా నేర్చుకుని మేధావిగా పేరు తెచ్చుకుంటాడు.
ముఖ్యంగా అర్థశాస్త్రంలో విపరీతమైనటువంటి పాండిత్యాన్ని సంపాదిస్తాడు. అదే తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా నియమించబడతాడు. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ దండయాత్రలు జరుగుతున్నప్పుడు భారతదేశం జయించి ప్రపంచ చక్రవర్తి కావాలనే ఆశతో భారతదేశంపై అలెగ్జాండర్ సేనలు వస్తూ ఉంటాయి. హిందూ కుష్ దగ్గర 4 నదులను దాటి ముందుకు వచ్చింది అలెగ్జాండర్ సేనలు. ఇక మిగిలిన 5వ హిందూ కుష్ దాటితే వచ్చేది మగధ, గాంధార రాజ్యాలు. వాటిని కూడా తను ఆక్రమిస్తే ప్రపంచ విజేత అయినట్లే అని అనుకుంటాడు అలెగ్జాండర్. ఆపద వస్తున్నది అన్న విషయాన్ని చాణక్యుడు ముందుగానే గ్రహిస్తాడు. భారతదేశంలో ఉన్న రాజులు తమలో తమ కొట్లాడుకుంటూ విడిగా ఉన్నట్టయితే అది శత్రురాజులకు అవకాశంగా మారుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు దండయాత్రలు చేసి భారతదేశాన్ని నాశనం చేస్తారని గ్రహించిన చాణక్యుడు మగధ రాజు అయిన ధననందుడి వద్దకు వెళ్లి చిన్న చిన్న రాజ్యాలన్నింటికీ సహాయకారిగా ఉండి మన భారత అవనిని మనం కాపాడుకుందాం, శత్రువులకు అవకాశం ఇవ్వొద్దు అని సలహా ఇస్తాడు. శత్రువుల్ని ప్రాళద్రోవడానికి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలుపుకుని అలెగ్జాండర్ సేనల్ని ఎదిరించుదాం. ప్రస్తుతానికి అలెగ్జాండర్ సేనలు గాలి వానలకు ఆపుతున్నాయి. మేలుకో రాజా, ఆలోచించు, శత్రువులతో పోరాడి భారత మాతను కాపాడుకుందాం అని అంటాడు. నా మాటలు విని తొందరపడి నిర్ణయం తీసుకోకపోతే మగధ రాజ్యం సర్వనాశనం అవుతుంది అని భవిష్యత్తును కూడా ఊహించి చెబుతాడు చాణక్యుడు. ఈ మాటలు విన్న ధననందుడు విపరీతమైన కోపంతో ఊగిపోతూ, నువ్వు నాకు సలహా చెప్పడం ఏంటి? నేను రాజుని, నా అంతటి వాడు ఈ ప్రపంచంలో లేడు అని చాణక్యుని నానా దుర్భాషలాడి ఈ నీచుడిని బంధించి పిలక పట్టుకుని ఈడ్చి తరిమి కొట్టండి అని తన సేనలకు కోపంగా ఆజ్ఞాపిస్తాడు. ప్రజలందరూ చూస్తుండగా చాణక్యుడికి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. చాణక్యుడు అప్పుడే ప్రతిజ్ఞ చేశాడు, నిన్ను, నీ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అప్పటి వరకు నా జుట్టుని ముడివేసుకోను. ఏ రాజ్యాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ రాజ్యం నీకు లేకుండా చేస్తాను, నీ ప్రాణాలు కూడా తీస్తాను అని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ మహాబలవంతుడైనటువంటి ధననందుని ఓడించడం ఆచార్య చాణక్యుడి వలన కాదు. ప్రతిజ్ఞ అయితే చేశాడు, కానీ చాణక్యుడు ధననందుడి మీద విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే అతనిది సువిశాలమైనటువంటి నంద సైన్యం. పైగా ధననందుడు మహాబలవంతుడు. 80,000 అశ్విక దళము, 2 లక్షల సైనిక దళము, 80,000 రథదళము, 6,000 గజబలంతో విర్రవీగుతున్నాడు ధననందుడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అలెగ్జాండర్ ధననందుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తే తనకు ఓటమి తప్పదు అని గ్రహించి క్రీస్తుపూర్వం 325లో యుద్ధాన్ని విరమించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. చాణక్యుడు మాత్రం తన ప్రతిజ్ఞను తీర్చగలిగే యోధుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే చాణక్యుడికి చంద్రగుప్తుడు కలవడం జరుగుతుంది. చంద్రగుప్తుడి గురించి వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.